అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దినవహి న్యూస్ ఛానల్. ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నాయకత్వం అవినీతిపై మౌనం, అలవెన్స్లపై పోరాటం, అపథీ టువర్డ్స్ కరప్షన్, ఫోకస్ ఆన్ అలవెన్సెస్. ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, ఐఏఎస్ ఆఫీసర్స్ సంఘం ఉంది, గెజెట్ ఆఫీసర్స్ సంఘం ఉంది, ఎన్జిఓస్ నాన్ గెజెట్ ఆఫీసర్స్ సంఘం ఉంది, డ్రైవర్స్కి సంఘం ఉంది, మెడికల్ ఎంప్లాయీస్కి సంఘం ఉంది. అన్ని డిపార్ట్మెంట్లకు సంఘాలు ఉన్నాయి ఎంప్లాయీస్కి. కానీ ఏ సంఘము కూడా ప్రభుత్వ వ్యవస్థలో జరిగే అవినీతిపై ఎవ్వరూ మాట్లాడరు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజల సేవ కోసం ఏర్పాటైన వ్యవస్థ. కానీ నేడు ఎలా ఉంది ఆ వ్యవస్థ? వాళ్ళ మనసు, ఆ వ్యవస్థలో పనిచేసే మనుషుల యొక్క మనసు పూర్తిగా మారిపోయింది. ఎందుకు మారిందో స్వార్థపూరితంగా తయారైంది. వాళ్ళు అందరూ అన్నాం, చాలామంది. ఆ ఉద్యోగ సంఘాల యొక్క నాయకులు, అది ఎన్జిఓస్ సంఘం అవనివ్వండి, గెజెట్ ఆఫీసర్స్ సంఘం అవనివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్స్ సంఘం అవనివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్స్ సంఘం అవనివ్వండి, ఎవరి సంఘమైనా అవనివ్వండి, ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఘం. ఎంతసేపు మాట్లాడినా వాళ్ళ జీతాల పెంపుదల గురించి, వాళ్ళ వార్షిక ఇంక్రిమెంట్ల గురించి, వాళ్ళ లీవ్ ఎన్కాష్మెంట్ గురించి, వాళ్ళ వైద్య ఖర్చుల రీఎంబర్స్మెంట్ గురించి, పిల్లల చదువుకయ్యే ఖర్చు రీఎంబర్స్మెంట్ గురించి, వీటి గురించే మాట్లాడతారు. కానీ ప్రజలకు మనం ఎలా సేవ చేస్తున్నాం, ఎటువంటి సేవను మనం అందిస్తున్నాం ప్రజలకి, వ్యవస్థలో అవినీతిపై మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, అరాచకాలపై మనం ఏం మాట్లాడుతున్నాం, అధికార దుర్వినియోగంపై మనం ఏం మాట్లాడుతున్నాం, నిధుల బదలాయింపుపై ఏం మాట్లాడుతున్నాం అని ఒక్క సంఘ నాయకుడు కూడా మాట్లాడ్డాం. వీటి మీద మాట్లాడ్డాం. ఎవరు మాట్లాడరు, ఏ సంఘ నాయకులు మాట్లాడరు. అదే టీచర్ సంఘం అవనండి, ఎవరి సంఘమైనా అవనండి, మాట్లాడరు. ఎంతసేపు వాళ్ళ జీతాలు, వాళ్ళ అలవెన్సులు, ఇవే. పిల్లల ఖర్చుకి, వాళ్ళ పిల్లల చదువుకి ఖర్చు మనం కట్టే పన్నులు ఇస్తున్నామండి. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేయడం ఏంటి, వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించడం ఏంటి? వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారంటే మనం ఇవ్వాలి డబ్బులు. వాళ్ళకి వాళ్ళ వైద్యం ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకుంటారంటే మనం ఇవ్వాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు వైద్యం చేయించుకోరు, వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లోనే కాలేజీలోనే చదివించరు. కానీ మనం ఆఫీస్కి వెళ్ళి మాకు ఈ పని ఉందయా, మాకు ఈ పని తొందరగా చేసి పెట్టండి అంటే ఎంత ఇదిగా మాట్లాడతారండి ఆ ఉద్యోగస్తులు. ఎంత ఘోరంగా మాట్లాడతారు, ఎంత నీచంగా మాట్లాడతారు. ఇటువంటి ద్వంద్వ వైఖరి వల్లే ప్రజలలో అయిష్టత ఏర్పడుతోంది ఉద్యోగస్తుల మీద. ఇది వ్యవస్థాగత వైఫల్యం కాదు, ఇది పెద్ద నేరం. ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్, నో డౌట్, అండ్ మోరల్ డికే. ఇది దేశానికి చాలా ప్రమాదం. ఈ పరిస్థితి ప్రమాదం. ఈ అవినీతిపై మౌనం, ఉద్యోగస్తుల నాయకులు, సంఘ నాయకులు, అరాచకపై మౌనం, అవినీతిపై మౌనం, అధికార దుర్వినియోగంపై మౌనం, దేశానికి చాలా ప్రమాదం. వీళ్ళు ఉద్యోగస్తులు చాలా ఎంత బాధ అంటే నాలాంటి వాళ్ళకి, ఇప్పుడున్న ఉద్యోగస్తులు
వాళ్ళు ప్రజా సేవకులు అని అనుకోవట్లేదు వాళ్ళు. మేము ప్రజల మీద అధికారం చలాయించడానికి వచ్చాం, మేము అధికారులం, అధికారం చలాయిస్తాం మేము అన్నగా ఫీల్ అవుతున్నారు. ఎవరు నోటమట మేము ప్రజాసేవకులన్న మాట రాదు. రాజ్యాంగం చెప్పింది అటెండర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ సేవకులే అని. మేము ప్రజల యజమానులు, కానీ అది ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రజలు యజమాని కింద చూడట్లేదు. ప్రజలు సేవకులు అయ్యారు, ఉద్యోగస్తులు యజమానులు అయ్యారు, అధికారులు అయ్యారు. అది పద్ధతి. ముందు ఉద్యోగస్తు నాయకులు మీ పరువు, మీ గౌరవం ప్రజల్లో పెరగాలి అంటే ముందు మీరు ప్రతిజ్ఞ తీసుకోండి. ముందు వ్యవస్థలో మీ వ్యవస్థ నుంచి అవినీతిని తరిమేయండి, అన్యాయాన్ని తరిమేయండి, అధికార దుర్వినియోగం తరిమేయండి. దానికి ప్రతిజ్ఞ తీసుకోండి. మేము లంచం తీసుకునే వారిని కాపాడం, మేము న్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడం, మేము ప్రజాసేవను పవిత్రంగా ఉంచుతాం, అదే మా ఉద్యోగ సంఘం యొక్క ధర్మం అని ప్రతిజ్ఞ చేయండి. అప్పుడు కొద్దిగా మీ మీద గౌరవం పెరుగుతుంది. అసలు యూనియన్ నాయకులు, ఈ సంఘ నాయకులు, ఐఏఎస్ సంఘం అవనివ్వండి, ఏ సంఘం అయినా అవనివ్వండి, ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అవినీతిపై మాట్లాడరు, అరాచకపై మాట్లాడరు, అధికార దుర్వినియోగంపై మాట్లాడరు, అన్నిటి మీద మౌనమే. ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ముందు దాని గురించి చర్చించాలి మనం. స్వప్రయోజనాలకి అగ్రస్థానం, ఫస్ట్ రీజన్. సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఓవర్ పబ్లిక్ గుడ్స్. ప్రజల కన్నా వాళ్ళ స్వప్రయోజనాలే ముఖ్యం. సంఘాల యొక్క ప్రాథమిక లక్ష్యం నో డౌట్ వాళ్ళ ఉద్యోగస్తుల వెల్ఫేరే వాళ్ళు చూసుకోవాలి. అది సంఘం యొక్క ప్రాథమిక లక్షణం, ప్రాథమిక బాధ్యత కూడా, నో డౌట్. అలా అని చెప్పి వాళ్ళకి సామాజిక బాధ్యత లేదా? అదే వ్యవస్థలో వాళ్ళ ఉద్యోగస్తులు చేసే అవినీతి మీద ఆ సంఘ నాయకులు మాట్లాడవలసిన బాధ్యత వాళ్ళకి లేదా? ఆ వ్యవస్థలో జరిగే అరాచకాన్ని మాట్లాడవలసిన అవసరం వాళ్ళకి లేదా? నాయకులకి అధికార దుర్వినియోగంపై మాట్లాడే అవసరం లేదా? వాళ్ళకి ఆ బాధ్యత లేదా? అది మర్చిపోతారా సంఘ నాయకులు? అంటే మీరు ఎంత మీ శాలరీస్ గురించి, మీ గురించేనా మీరు చేసేది సంఘం? అంటే ప్రభుత్వంతో మాట్లాడితే, అవినీతి గురించి మాట్లాడితే మాకు ఎక్కడ గొడవ వస్తుందో వాళ్ళతోటి, మాకు పెంచే జీతాల గురించి ఎక్కడ ఆగిపోతాయో, మాకు ప్రమోషన్ సరిగ్గా ఇస్తారో ఇవ్వరో అని భయమా? ఎస్, భయమే, నో డౌట్, భయమే. అందుకే మీరు మాట్లాడలేకపోతున్నారు. దాంట్లో స్వార్థం ఉంది కదా. మీకు నిజంగా రావాల్సిందే కనుక మీరు పోరాడతారు, పోరాడి గెలుస్తారు, పోరాడి సాధిస్తారు. లొంగిపోరెవరు? మీ ఉద్యోగ ధర్మం పట్ల నిర్లక్ష్యం, స్వలాభాపేక్ష, అది మొట్టమొదటి కారణం మీరు మౌనంగా ఉండడానికి. రెండోది ఇంటర్నల్ ఫియర్ అండ్ పొలిటికల్ ప్రెషర్. మీ అంతర్గతంగా భయం అండ్ ఒత్తిడి, మీ మీద ఒత్తిడి. ఏంటి ఆ ఒత్తిడి? అవినీతి గురించి మాట్లాడితే మీకు ప్రమోషన్లు ఇవ్వరేమో, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారేమో, మీకు ఏమైనా శిక్షలు వేస్తారేమో, మేము ఏమైనా సస్పెండ్ చేస్తారేమో అని లోపల భయం మీకు. అంటే భయం వల్ల ఏం చేస్తున్నారు? మౌనంగా ఉంటున్నారు. మౌనంగా ఉండడం వల్ల ఏమవుతుంది? అరాచకం చేసి వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు, అవినీతి చేసి వాళ్ళు ఇంకా రెచ్చిపోతున్నారు. మమ్మల్ని ఏమని వాళ్ళు లేరు, ఎవరని వాళ్ళు లేరు. మీ బాధ్యతలు మర్చిపోతున్నారు సంఘ నాయకులు. నిజాయితీకి రక్షణ లేకుండా చేస్తున్నారు మీరందరూ కలిసి. మీ నిర్లక్ష్యం, మీ మౌనం అరాచక శక్తులకి బలం చేకూరుతోంది.
ఇది రెండవ కారణం. మూడవ కారణం వ్యవస్థతో రాజీ. సారీ. ఎందుకు మీరు కానీ మీ స్నేహితులు కానీ మీకు కావాల్సిన వాళ్ళు కానీ అవినీతి కోపంలో మునిగిపోయి ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తున్నారు మీరు? మీ వాళ్ళని మీరు కాపాడుకోవడానికి మీరు వ్యవస్థతో రాజీ పడిపోతున్నారు. అందుకని మౌనం. ఇది బలహీనత అయిపోతుంది మీకు. అందుకని మౌనంగా ఉంటున్నారు. అదొక కారణం. ఇంకో కారణం రాజకీయ ప్రెషర్, పొలిటికల్ ప్రెషర్. చాలా ఉద్యోగ సంఘాలు ఎవరి అధికారులు, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పినట్టే వింటాయి. వాళ్ళు చెప్పినట్టు తాళూపుతూ ఉంటారు. వ్యతిరేకంగా మాట్లాడితే తమ సంఘం యొక్క రికగ్నిషన్ క్యాన్సిల్ చేస్తారేమో, తమ సంఘానికి నిధులు ఇవ్వరేమో, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాజీ పడుతూ ఉంటారు వాళ్ళు. అదొక కారణం. అభద్రతాభావం, క్రిప్లింగ్ ఇన్సెక్యూరిటీ వెంటాడుతోంది సంఘ నాయకులు. నెక్స్ట్ అనదర్ కారణం నైతిక బాధ్యత పట్ల తిరస్కరణ, రిజెక్షన్ ఆఫ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఐఏఎస్ మరియు గెజిటెడ్ అధికారులు ఈ వ్యవస్థకు ఒక వెన్నెముక లాంటి వాళ్ళు. ఈ పాలన ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళు అత్యంత ముఖ్యమైన అధికారులు. అటువంటి ముఖ్యమైన అధికారులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అవినీతిపై మౌనం వహిస్తున్నారు. అంటే తాము కేవలం జీతం తీసుకునే ఉద్యోగస్తులు మాత్రమేనని, మాకు సామాజిక బాధ్యత ఏమీ లేదు అని నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్నారు, నిర్లజ్జగా ప్రకటించుకుంటున్నారు. ఐఏఎస్లు చదువుకున్నారు, ఐపీఎస్లు చదువుకున్నారు, పెద్ద పెద్ద చదువులు చదివారు, గెజెట్ ఆఫీసర్స్కి పనిచేస్తున్నారు. అయినా సరే ఎక్కడ పౌరుషము, డెడికేషను, కమిట్మెంటు లేకుండా మేము ఉద్యోగస్తులము అని చెప్పడానికి, కానీ ప్రజలకు ఏదైనా అవసరం వస్తే మేము అధికారులము అంటారు. రెండు నాలుకలు. ఇటువంటి అవినీతి గురించి మాట్లాడితే మేము ఉద్యోగస్తులు మేమేం చేయగలం అంటారు. ప్రజలు ఏదైనా పని గురించి చేస్తే అధికారులు మేము కూర్చో అంటారు. ఏంటి ఆ రెండు నాలుగు ద్వంద్వ వైఖరి? ఒకవైపు దేశానికి సేవ చేస్తున్నామని చెప్పుకుంటూనే మరోవైపు దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి భయంకరమైన అవినీతికి మీరు సపోర్ట్ చేస్తున్నట్టే లెక్క. మీరు మౌనంగా ఉంటే మీరు సపోర్ట్ చేస్తున్నట్టే లెక్క. ఆ నేరంలో మీరు పాలు పంచుకున్న వాళ్ళ లెక్క. వ్యవస్థకు తీరని నష్టం దీనివలన. క్యాటస్ట్రోఫిక్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అపాథీ. యూనియన్ల మౌనం, సంఘ నాయకుల మౌనం కేవలం వారి వ్యక్తిగత వైఫల్యం కాదది. మొత్తం వ్యవస్థకు, దేశానికి మరియు పౌరులకు అపారమైన నష్టాన్ని కలగజేస్తుంది. అపారమైన. నిజాయితీ అధికారులు ఉన్నారు కొంతమంది, పాపం వాళ్ళకి రక్షణ లేదు. ఈ సంఘ నాయకులు వాళ్ళ తరఫున పోరాడరు. నిజాయితీగా పనిచేసే నాయకులు, ఉద్యోగస్తులు ఎవరు ఉంటే వాళ్ళు ఒంటరిగానే పోరాడవలసి వస్తుంది పాపం. అది అవినీతి పనిచేసి వాళ్ళకు ఈ సంఘ నాయకులు మౌనంగా ఉంటున్నారు. వాళ్ళకి బాగా మౌనంగా ఉంటున్నారంటే అర్థం ఏంటి? మౌనం అర్ధంగీకారం. వాళ్ళు చేసిన తప్పుడు పనులకి వీళ్ళు మౌనంగా ఉంటున్నారంటే అర్ధంగీకారం చేసుకోండి, పర్వాలేదు, మేము ఉన్నాం, చూసుకుంటాం అని చెప్పడమే కదా. సంఘ నాయకులకి బాధ్యత వహించాలండి. సామాజిక బాధ్యత ఉంటుంది మీకు, ఉద్యోగస్తుల నాయకులకి. మీరు ఖచ్చితంగా చెప్పండి మీ ఉద్యోగస్తులతోటి, మీరు అవినీతి పనులు చేయడానికి లేదు, మీరు అవినీతి పనులు చేస్తే గవర్నమెంట్ తీసుకునే యాక్షన్ మేమేమి అడ్డు రాము, వాళ్ళు ఏమేమి యాక్షన్ తీసుకోనివ్వండి అని మీరు ఖచ్చితంగా మీటింగ్లో చెప్పండి గట్టిగా. ఎవరైనా చేస్తాడేమో చూస్తా.
చెప్పరు, అది పొరపాటు కూడా చెప్పరు అన్నమాట. ప్రజల విశ్వాసం కోల్పోవడం, ప్రజల్లో ఉద్యోగస్తులంటే అయిష్టత ఏర్పడుతోంది. ఇందుకే ఈ ద్వంద్వ వైఖరి వల్లే ఒక పక్కన మేము అధికారులు ప్రజల మీద అధికారం చెలాయిస్తారు, ఇంకో పక్కన మేము ఉద్యోగస్తులం అంటారు. ఈ ద్వంద్వ వైఖరి వల్లే మీరంటే ప్రజల్లో అయిష్టత ఏర్పడుతోంది, మీ మీద నమ్మకం సన్నగిలుతోంది. అది మంచిది కాదు, మీకు మంచిది కాదు, దేశానికి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. ఎంతసేపు మీ హక్కుల గురించి మీరు మాట్లాడతారు, కానీ విధుల గురించి మాట్లాడరు, బాధ్యతల గురించి మాట్లాడరు. ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకున్న విశ్వాసం, ట్రస్ట్ సన్నగిలుతోంది, నశించిపోతోంది క్రమక్రమంగా. అంచేత ప్రజలు కూడా ఆలోచించాలి. కాల్ టు యాక్షన్. ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు తమ ప్రాథమిక లక్షణాలను పునఃపరిశీలించుకోవాలి. తమ సభ్యులు కేవలం జీతాల కోసం పనిచేసే ఉద్యోగస్తులు మాత్రమే కాదు, వారు దేశానికి సేవ చేసే బాధ్యతాయుత పౌరులు కూడా, రెస్పాన్సిబుల్ సిటిజన్స్. యూనియన్ నాయకత్వం కేవలం తమ ఆర్థిక ప్రయోజనాలకే కాకుండా పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ మరియు జవాబుదారీతనం, అకౌంటబిలిటీ, వాటి గురించి కూడా పోరాడాలి. వ్యవస్థలో రెండు లేవు ఇప్పుడు. ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ లేదు. రెండు ఆ రెండు కనపట్టలేదు ఇప్పుడు. ఏ వ్యవస్థలో కూడా కనపట్టలేదు ఆ రెండు. వాటి గురించి యూనియన్ నాయకులు పోరాడాలి. అది ఐఏఎస్ ఆఫీసర్ యూనియనా, ఏ యూనియన్ అయినా సరే, ఉద్యోగస్తులు యూనియన్ ముందు వాటిని తీసుకురావాలి, ఓపెన్ చేయాలి. తమ స్వార్థ ప్రయోజనాల గురించి మాత్రమే పనిచేస్తే మీరు an umbrella ఫర్ కరప్షన్ కింద మారుతారు. డెఫినెట్గా మీరు అంబ్రెల్లా ఫర్ కరప్షన్ కింద మారుతారు. అది గుర్తుపెట్టుకోండి ఉద్యోగస్తు నాయకులు. ఎన్జిఓస్ లీడర్స్, గెస్ట్ ఆఫీసర్ యూనియన్ లీడర్స్, ఐఏఎస్ ఆఫీసర్ లీడర్స్, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ లీడర్స్, అది టీచర్స్ యూనియన్ లీడర్స్. ఎంత ఘోరం అండి. గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినా, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినా టీచర్స్ డబ్బులు తీసుకుంటున్నారండి ఓటేయడానికి. ఎంత ఘోరం. వ్యవస్థలో, సమాజంలో మంచి బుద్ధులు నేర్పవలసిన టీచర్లు ఎమ్మెల్సీ ఓటు వేయడానికి టీచర్లు డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారు. అంతకన్నా పరమ చండాలమైనది ఏదైనా ఉందా? మంచి బుద్ధులు నేర్పవలసిన టీచర్లు, మంచి చేయవలసిన ఉద్యోగస్తులు డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారండి. ఇంతకన్నా చండాలమైన ఇంకేమైనా ఉందా అసలు మాట్లాడడానికి? ఘోరం, మహాఘోరాతి ఘోరం. ముఖ్యంగా టీచర్స్ డబ్బులు తీసుకోవడం ఏంటంటే మహాపాపం. అంటే ఎక్కడి నుంచైనా ఉద్యోగస్తుల నాయకులు, ఐఏఎస్ ఆఫీసర్స్ యూనియన్ నాయకులు, ఐపీఎస్ ఆఫీసర్స్ యూనియన్ నాయకులు, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, టీచర్స్ యూనియన్ నాయకులు అందరూ ఈ సమాజాన్ని సమాజం కిందే చూసి మానవులకి సేవ చేయాలి, అవినీతి రహిత పాలన అందించాలి అని కోరుకుందాం, అని ఉద్యోగస్తులందరినీ ప్రార్థిద్దాం. దయచేసి ప్రజలు కూడా ఒక కన్ను వేసి ఉంచాలి. మనం ఏం చేయలేము వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు అధికారులు వాళ్ళు, మనం ఏం చేయలేము. గట్టిగా మాట్లాడితే మన మీద కేసులు పెడతారు. నేను చేసి పనికి అడ్డం వచ్చేస్తున్నాం అంటాడు. అంతే, మన పని క్లోజ్.
ఏం చేయలేము మనం. అంటే దయచేసి ప్రార్థిస్తున్నాం అంతే, అంతకన్నా ఇంకేం చేయలేము. ప్రజాస్వామ్యంలో మేమే యజమానం, కానీ రియాలిటీ ఇన్ ప్రాక్టీస్ మేము మీకు బానిసలం, అధికారులకు బానిసలం, ఉద్యోగస్తులకు బానిసలం ప్రజలు. అది ప్రస్తుత పరిస్థితి. అటువంటి పరిస్థితి మార్చాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం, 2 చేతులు పెట్టి నమస్కరిస్తున్నాను ఉద్యోగస్తులందరికీ. ఇక నా తెలుగు సోదర సోదరీమణులందరికీ విన్నపం, ఈ వీడియో శాంతం చూసి మీ అభిప్రాయాలు ఇష్టం ఉన్నా లేకపోయినా కామెంట్స్ కింద నాకు తెలియపరచండి. నాకు బలాన్ని ఇవ్వండి. బలవంతుడిని, నేను పిరికివాడిని కాదు. నేను మంచి యువరక్తంతో ఉన్న వ్యక్తిని, యువరక్తంతో ఉన్న 76 ఏళ్ల వ్యక్తిని. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్తో సహా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. జై హింద్.